హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు అనేది ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. గతంలో విద్యుత్ ఛార్జీలను అనేక సందర్భాల్లో పెంచారు. ట్రూ అప్ ఛార్జీలు అంటూ కొన్ని వేల కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతారా, పెంచేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ తరచూ జరుగుతుంది. కారణం ఏంటంటే సెకీతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా జరిగినటువంటి పొరపాటు కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఏపీ ప్రజల మీద మోపాల్సి వస్తుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చర్చ. దానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఛార్జీలు పెంచేటువంటి ఆలోచన లేదు, ఛార్జీలు పెంచము, విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రికార్డే. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలను పెంచకుండా పరిపాలన సాగించారు. విద్యుత్ ఛార్జీలను 2019 నుంచి 2024 మధ్యలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అనేది రకరకాల పేర్లతోటి దాదాపు 9 సార్లు పెంచారు. సామాన్యులు భరాయించలేనటువంటి స్థాయికి విద్యుత్ ఛార్జీలు తీసుకెళ్లిపోయారు. దాంతోపాటు సెకీతోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, ఆ ఒప్పందంలో దాదాపు 1700 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి లంచాల రూపంలో అమెరికా కోర్టులు చెప్పడం జరిగింది. సో ఆ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడుతుంది అనేటువంటి ఒక చర్చ ఈ మధ్యకాలంలో వచ్చింది. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెబుతూ తన భవిష్యత్ ప్రణాళికను అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రోజుల్లో ఎంత విద్యుత్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని, కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మరి ఆ మాట నమ్మచ్చా మనం అనంటే ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఎనర్జీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కనుక చూస్తుంటే విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పరిపాలన సాగించేటువంటి అవకాశం ఉంది అని భావించడానికి అవకాశం ఉంది. సో మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి, పేపర్లో కూడా వచ్చినాయి. సో దాన్ని మేము చూపించే ప్రయత్నం చేస్తాను. సో టాటా ఎనర్జీ ఇక్కడ చూడండి, రాష్ట్రంలో టాటా ఎనర్జీ క్లోజప్లో. సో రాష్ట్రంలో టాటా ఎనర్జీ భారీ పెట్టుబడులు 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎన్ఆర్ఈడి సిఏపితో ఒప్పందం. రాష్ట్రంలో 49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థతో భూములు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ కె విజయానంద్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సిఇఓ ఎండి దీపేష్ నందా, అలాగే ఎన్ఆర్ఈడి సిఏపి ఎండి కమలాకర్ బాబు శుక్రవారం ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా టాటాతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. సో ఇంత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. ఇక రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయం అన్నారు. సో దీంట్లోనే 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. మొత్తం 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు 2024 ఎన్నికల సందర్భంగా. దాంట్లో కేవలం రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ దాంట్లోనే 7.5 lakhs ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను అధిగమించేందుకు ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయాలని ఎన్ఆర్ఈడి సిఏపిని లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం సంతోషం, టాటా వాళ్ళు అభినందనలు తెలిపారు. సో ఏఐతో పాలన మెరుగుపరుస్తాం. సో ఇక్కడ కూడా వినియోగం ద్వారా పౌర సేవలు, పాలన సమాజాన్ని మెరుగుపరుచుంటామని లోకేష్ చెప్పారు. ఇదంతా కూడా ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం. టాటా ఎనర్జీ తోటి భారీగా 49,000 కోట్లతోటి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇక మరొక ఒప్పందం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి,
ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్. సో ఇదంతా ఉపాధి కల్పన కోసం 1700 కోట్ల పెట్టుబడి, నాయుడుపేట వద్ద 4 గిగావాట్ల సోలార్ సెల్స్ ప్లాంట్ ఏర్పాటు. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్కు తన కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 4 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఫోటో వోల్టాయిస్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి నలూజా వెల్లడించారు. 1700 కోట్ల పెట్టుబడితో 165 ఎకరాల విస్తరణలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ 2026 జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలనే లక్ష్యంతో వ్యూహంతో పాటు నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడం, నౌకాశ్రయానికి చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ రావిల్గ్యాల ఎలక్ట్రానిక్ సిటీలో 2 గిగావాట్ల సెల్, 4 గిగావాట్ మాడ్యూల్ స్థాపిత సామర్థ్యం ప్లాంట్ నిర్వహిస్తుంది. సో ఇదంతా కూడా ఇదొక ఒప్పందం, ఉపాధి అవకాశాలు 1500 కోట్లు. ఇది టాటా ఎనర్జీస్ ఇదేమో 49,000 కోట్లు, దాదాపుగా 50,000 కోట్ల పెట్టుబడితోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఛార్జీలు పెంచకుండా రాబోయేటువంటి 5 ఏళ్లలో 2029 వరకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన కొనసాగించిన అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సోలార్ ఎనర్జీ వచ్చేస్తుంది. సోలార్ ఎనర్జీతో పాటు అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి దాని ఉత్పత్తి కోసం. కాబట్టి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి ఒప్పందాలు, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి గత తప్పులు వీటన్నింటినీ సరిదిద్దుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఉండకపోవచ్చు. కానీ గత ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలను పెంచుకుంటూ వెళ్ళింది. దాదాపు 9 సార్లు పెంచింది. ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేసింది. అలాంటి భారం మళ్ళీ ఈ ప్రభుత్వం వేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం మొన్నటి వరకు ఉంది. దాన్ని శాశ్వతంగా తొలగించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సో కాబట్టి విద్యుత్ విషయంలో ఆచితూచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మిగులు విద్యుత్ తోటి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. లోటు బడ్జెట్ తోటి, రెవెన్యూ లోటుతోటి ఏర్పడినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు విద్యుత్ తోటి ఏర్పడింది. ఆ మిగులు విద్యుత్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని విద్యుత్ కోతల దిశగా తీసుకెళ్ళింది గత ప్రభుత్వం. దాన్ని అధిగమించుతూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇప్పుడు పరిపాలన చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగుతుంది అని చెప్పి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు హామీ ఇస్తున్నారు. మరి ఆయన హామీని నిలబెట్టుకోగలరా? వస్తున్నటువంటి ఈ కంపెనీలు ఏవైతే కొత్తగా ఉన్నాయో, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలాగా చేస్తుంది. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉండకుండా జాగ్రత్తలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు విద్యుత్ ఛార్జీలను శాశ్వతంగా పెంచకుండా చేయగలిగే అవకాశం ఉందా, లేదంటే అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.